ఫ్రెండ్స్, ముందు మన భారతదేశం ఈ భూమి మీద పెద్ద భూభాగంగా ఉండేది. అప్పట్లో దీన్ని జంబూద్వీపమని, ఆర్యవర్తని పిలిచేవారు. కానీ కాలం గడుస్తున్న కొద్దీ ఈ భూభాగం ముక్కలు ముక్కలైపోయింది. మన నుంచి ఎన్నో దేశాలు విడిపోయాయి. గత 2500 సంవత్సరాలలో మన దేశం నుంచి 24 దేశాలు విడిపోయాయి. చివరిగా విడిపోయింది పాకిస్తాన్. ఫ్రెండ్స్, మీలో చాలామందికి బంగ్లాదేశ్ ఇంకా పాకిస్తాన్ విభజన గురించి తెలిసే ఉంటుంది. దీనికి ముందు జరిగిన విభజనల గురించి మీకు తెలియకపోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన అఖండ భారత్ గురించి తెలుసుకుందాం. అసలు అఖండ భారత్ ఎలా ఉండేది, దాని విభజన ఎలా జరిగింది, దాని నుంచి విడిపోయిన దేశాలు ఏవి, మళ్ళీ అఖండ భారత్ ఏర్పడే అవకాశం ఉందా, ఇలాంటి ఎన్నో విషయాలతో పాటు ఈ అఖండ భారత్ యొక్క పూర్తి చరిత్రను ఈ వీడియోలో తెలుసుకుందాం. కొన్ని వేల సంవత్సరాలకు ముందు మన భూమి 7 పెద్ద ద్వీపాలుగా ఉండేది. అందులో ఒకటే జంబూద్వీపం. ఇక్కడ మన హిందువులు నివసించేవారు. ఆ తర్వాత ఇది ముక్కలై భరతఖండంగా మారింది. అది కూడా యుద్ధాల వల్ల విడిపోయి హిందుస్థాన్గా మారింది. ఈరోజు మనం భారతదేశంలోని ఒక భాగాన్ని మాత్రమే హిందుస్థాన్ అంటున్నాం. అలానే భారతదేశం జంబూద్వీపంలో చిన్న భాగం మాత్రమే. జంబూద్వీపం కాలం గడిచే కొద్దీ ముక్కలైపోయింది. మహాభారతం యుద్ధం తర్వాత వేదాలు, సంస్కృతి, సాంప్రదాయాలు అంతమయ్యే దశకు చేరుకున్నాయి. దానితో పాటు అఖండ భారతంలో వేరువేరు ధర్మాలు, సంస్కృతి, సాంప్రదాయాలు పుట్టుకొచ్చాయి. మెల్లగా విదేశీయులు కూడా ఇక్కడికి రావడం ప్రారంభించారు. మన దేశాన్ని చాలామంది ఆక్రమించారు. అవన్నీ మన అఖండ భారతాన్ని ధ్వంసం చేశాయి. దుష్యంతుడు ఇంకా శకుంతలాదేవి కొడుకు అయిన భరతుడి పేరు మీదనే మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది. ఆ తర్వాత ఇందులో కొన్ని భాగాలకి ఆర్యవర్తనే పేరు వచ్చింది. చాలామంది భారతదేశాన్ని ఆర్యవర్తని భావించేవారు. కానీ ఇది నిజం కాదు. ఆర్యవర్త మన భారతదేశంలో ఒక భాగం మాత్రమే. వేదాలలో ఉత్తర భారతాన్ని మాత్రమే ఆర్యవర్తముగా వర్ణించారు. ఆర్యవర్తం అంటే ఆర్యుల నివాస స్థావరమని అర్థం. వేదాలను ఆచరిస్తూ జీవించేవారు ఆర్యులు. కాబూల్లోని కుబా నది నుంచి మన దేశంలోని గంగా నది వరకు ఆర్యవర్తమే ఉండేది. కాలం మారే కొద్దీ ఆర్యవర్త కూడా మారుతూ వచ్చింది. గత 2500 సంవత్సరాల నుంచి భారతదేశం చాలాసార్లు విడిపోయింది. ఎన్నో కొత్త దేశాలు పుట్టుకొచ్చాయి. 1947లో విడిపోయిన పాకిస్తాన్ భారత్ నుంచి విడిపోయిన 24వ దేశం. అఖండ భారతదేశంలో ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, భూటాన్, పాకిస్తాన్, టిబెట్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ లాంటి దేశాలతో పాటు మలేషియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, వియత్నాం, కంబోడియా, ఇండోనేషియా లాంటి దేశాలు అన్నీ కలిసి ఉండేవి. కానీ కాలానంతరం ఇవన్నీ విడిపోయి కొత్త దేశాలయ్యాయి. ఒక విషయం గమనిస్తే, ప్రాచీన కాలంలో ఈ దేశాలపై దాడి జరిగినట్లు మనం ఎక్కడా చదవలేదు. ఎందుకంటే అవన్నీ అఖండ భారతంలోనే భాగంగా ఉన్నాయి. దాడులు కూడా అఖండ భారతంపైనే జరిగాయి. అందుకనే ఆ దేశాలపైన జరిగిన దాడులు వెలుగులోకి రాలేదు. ఫ్రెండ్స్, 1875 వరకు ఈ దేశాలన్నీ మన భారత్లో భాగంగానే ఉండేవి. మన దేశాన్ని ఆక్రమించిన బ్రిటిష్ వాళ్ళు ఇంత పెద్ద అఖండ భారత్ని పాలించడం చాలా కష్టమని భావించి దాన్ని వేర్వేరు భాగాలుగా చేసి డివైడ్ అండ్ రూల్ అనే పాలసీని తీసుకొచ్చారు. మహాభారతం ప్రకారం ప్రాచీన కాలంలో 16 జానపదాలుండేవి. దీనితో పాటు పాలి సాహిత్యం అనే ఒక ప్రాచీన ధర్మగ్రంథంలో బుద్ధ భగవానుడు జన్మించే ముందు 16 జనపదాల గురించి వర్ణించబడింది. ఆ 16 జనపదాల పేర్లు మగధ, కోసల, అంగ, కాశీ, గాంధార, వత్స, అవంతి, సూరసేన, చేతి, మత్స్య, కురు, పాంచాల, కంబోజి, వజ్జి, మల్ల, అస్సక. భారతదేశాన్ని వేదాల కాలంలో స్థాపించారు. అప్పుడు ఇది హిమాలయాల నుంచి దక్షిణ సాగరం వరకు ఉండేది. గుప్త వంశస్థుల తర్వాతే ఈ అఖండ భారత విభజన మొదలైంది. గుప్త వంశస్థుల పాలన పూర్తయిన వెంటనే ఇరాన్, థాయిలాండ్, కంబోడియా, ఇండోనేషియా, మలేషియా, టిబెట్ భారత్ నుంచి విడిపోయాయి. ఈ దేశాలు విడిపోయిన తర్వాత శ్రీలంక, భూటాన్, మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్ ఇంకా పాకిస్తాన్ దేశాలు మాత్రమే అఖండ భారత్లో కలిసి ఉన్నాయి. అఖండ భారత భూభాగం కాలం గడిచే కొద్దీ మారుతూ వచ్చింది. అయినా కూడా దీన్ని అఖండ భారత్ అని పిలిచేవారు. విభజనకి ముందు అఖండ భారత్ 3,03,00,000 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండేది. ఇరాన్, థాయిలాండ్, కంబోడియా లాంటి దేశాలు మన అఖండ భారత్ నుంచి విడిపోయిన తర్వాత విస్తీర్ణత 83 లక్షల స్క్వేర్ కిలోమీటర్లకు తగ్గిపోయింది. కొంతకాలానికి పాకిస్తాన్, మయన్మార్, బంగ్లాదేశ్, భూటాన్,
విడిపోయిన తర్వాత విస్తీర్ణత 33 లక్షల స్క్వేర్ కిలోమీటర్లకు తగ్గిపోయింది. మన చుట్టుపక్క దేశాల విస్తీర్ణత సుమారు 50 లక్షల స్క్వేర్ కిలోమీటర్ల వరకు ఉండొచ్చు. ఫ్రెండ్స్, మన అఖండ భారతం నుంచి 24 దేశాలు విడిపోయాయి. కానీ వాటిలో 15 మాత్రమే స్వతంత్ర దేశాలుగా పిలువబడుతున్నాయి. వాటిలో చాలా దేశాలు మన భారతదేశంతో స్నేహంగా ఉన్నాయి. కొన్ని శత్రు దేశాలు కూడా ఉన్నాయి. అసలు మన దేశం నుంచి విడిపోయిన దేశాలేంటో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆఫ్ఘనిస్తాన్, ఇది ఖాందార్ ఇంకా కంపోజ్లోని కొన్ని భాగాల నుంచి ఏర్పడింది. ఈ పూర్తి రాజ్యంలో ముందు హిందువులే నివసించేవారు. ఆ తర్వాత ఇక్కడ బౌద్ధ మత ప్రచారం ఎక్కువగా జరిగేసరికి రాజు కూడా బౌద్ధ మతానికి చెందినవాడే అయ్యాడు. మహాభారతంలోని గాంధారి, అలానే పాండవుల మామయ్య అయిన శకుని కూడా ఆఫ్ఘనిస్తాన్కే చెందినవాళ్లు. కానీ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ని సికిందర్ కబ్జా చేశాడు. ఆ తర్వాత 7వ శతాబ్దంలో అరబ్ యొక్క ముస్లింలు ఆఫ్ఘనిస్తాన్ని కబ్జా చేశారు. కొన్ని సంవత్సరాలకి దాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించారు. చివరికి 1919 ఆగస్టు 18న బ్రిటిష్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్కి స్వాతంత్రం ఇచ్చారు. ఆ తర్వాత ఇది భారత్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా మారింది. ఈ రోజు దీన్ని తాలిబాన్లు పరిపాలిస్తున్నారు. నేపాల్, ఇది కూడా మన అఖండ భారతం యొక్క భూభాగంలోనిదే. ప్రాచీన కాలంలో 16 జానపదాలలో నేపాల్లోని ఒక భాగం కూడా ఉంది. ఇది ఆర్య సంస్కృతి యొక్క ముఖ్య కేంద్రంగా ఉండేది. సీతాదేవి జన్మించింది కూడా ఇక్కడే. అలానే బుద్ధ భగవానుడి జన్మస్థానమైన లుంబిని కూడా ఇక్కడే ఉంది. నేపాల్ని ముందు దేవ్గఢ్ అని పిలిచేవారు. ముందు ఇక్కడ కూడా హిందువుల రాజ్యమే ఉండేది. 4వ శతాబ్దంలో ఇక్కడ బౌద్ధ మతం యొక్క ఆధిపత్యం పెరిగింది. 7వ శతాబ్దంలో టిబెట్ నేపాల్ని ఆక్రమించింది. ఆ తర్వాత గూర్ఖాలు పరిపాలించారు. 1768 సెప్టెంబర్ 25న పృథ్వీనారాయణ అనే వ్యక్తి కొన్ని పర్వత ప్రాంతాలను కలిపి వాటికి నేపాల్ అనే పేరు పెట్టాడు. ఆ తర్వాత బ్రిటిషర్లు నేపాల్ని పరిపాలించారు. 1923లో నేపాల్కి బ్రిటిష్కి మధ్య ఒక ఒప్పందం జరిగింది. అందులో భాగంగానే నేపాల్ని ఒక స్వతంత్ర దేశంగా ప్రకటించారు. మన భారతదేశం నుంచి విడిపోయి కూడా హిందూ దేశంగా ఉన్న ఏకైక దేశం నేపాల్ మాత్రమే. కానీ 2008 తర్వాత నేపాల్లో కూడా అన్ని మతాలు చేరాయి. భూటాన్, ఫ్రెండ్స్, ఇది భౌగోళికంగా మన భారతదేశంలోనే కలిసి ఉంది. ఇక్కడ ఈ రోజుకి కూడా హిందువులతో పాటు బౌద్ధ మతస్థులు నివసిస్తున్నారు. 1864లో బ్రిటిషర్లు భూటాన్ని ఆక్రమించారు. భారత్కి స్వాతంత్రం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలకి భారత్ తన దగ్గర ఉన్న భూటాన్ భూమిని తిరిగిచ్చేసింది. కానీ ఈ రోజుకి కూడా భూటాన్ యొక్క సరిహద్దుల రక్షణ బాధ్యత మన భారతదేశంపైనే ఉంది. టిబెట్, ఇది కూడా ముందు మన హిందూ సంస్కృతికి కేంద్రంగా ఉండేది. కానీ తర్వాత ఇక్కడ బౌద్ధ మతం బాగా పెరిగింది. 1906లో బ్రిటిష్కి ఇంకా చైనాకి మధ్య ఒక ఒప్పందం జరిగింది. అందులో భాగంగా టిబెట్ని 2 భాగాలు చేశారు. ఒక భాగం బ్రిటిషర్లకి, ఇంకో భాగం చైనాకి. కానీ 1954లో నెహ్రూ గారు చైనాకి టిబెట్ని తిరిగి ఇచ్చేశాడు. ఇరాన్, ముందు దీన్ని ఆర్యన్ అని పిలిచేవారు. భారత్కి సంబంధించిన ఆర్యులు ఇక్కడ నివసించేవారని చెబుతుంటారు. 7వ శతాబ్దం తర్వాత ఇరాన్ చుట్టుపక్కలున్న అరబ్లు ఇరాన్ని ఆక్రమించి కబ్జా చేశారు. ఆ తర్వాత ఇక్కడ ఆర్యులని ఇస్లాం మతంలోకి కన్వర్ట్ చేశారు. ఈ రోజు ఇది పూర్తిగా ముస్లిం దేశంగా మారింది. కంబోడియా, ప్రథమ శతాబ్దంలో కంబోడియా అనే ఒక బ్రాహ్మణుడు ఇక్కడ హిందూ రాజ్యాన్ని స్థాపించాడు. విచిత్రమైన విషయమేంటంటే ఈ ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ మందిరం కూడా ఈ కంబోడియాలోనే ఉంది. ఇది విష్ణు భగవానుడి మందిరం. దీని జాతీయ జెండా పైన కూడా ఆ మందిరం బొమ్మ ఉంటుంది. ఇది హిందూ సంస్కృతి యొక్క గొప్ప కేంద్రం. ఆ తర్వాత కంబోడి బ్రాహ్మణుడు కారణంగానే ఈ దేశానికి కంబోడియా అనే పేరు వచ్చింది. ఇండోనేషియా, ముందు ఇక్కడ ఎక్కువ సంఖ్యలో హిందువులు ఉండేవారు. ఆ తర్వాత ముస్లింలు ఈ దేశాన్ని ఆక్రమించారు. ఈ రోజుకి ఇక్కడ ఒక రామమందిరం ఉంది. అందులో ముస్లింలు పూజలు కూడా చేస్తారు. ఈ ప్రపంచంలోనే ఎక్కువ ముస్లిం ఉన్న దేశం ఇండోనేషియానే. అయినప్పటికీ అక్కడ హిందువుల మందిరాలు ఉండడం మన హిందువులకి చాలా గర్వకారణం. మయన్మార్, ఫ్రెండ్స్, ముందు దీన్ని బర్మా అని పిలిచేవారు. బ్రిటిషర్లు మయన్మార్ని చాలా సంవత్సరాలు పరిపాలించారు. చివరికి 1948 జనవరి 4న మయన్మార్ ఒక స్వతంత్ర దేశమైంది. మలేషియా, ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ముందు హిందువులే ఉండేవారు. తర్వాత బౌద్ధ మతస్థులు పెరిగారు. దీనిపైన కూడా ఎంతో మంది ముస్లింలు దాడి చేశారు. చివరికి ఇది ఒక స్వతంత్ర దేశమైంది. ఫిలిప్పైన్స్, ఇది ఒక చిన్న దేశం. ఇది కూడా ముస్లింల దాడి నుంచి తప్పించుకోలేకపోయింది. అయినప్పటికీ ఈ రోజుకి ఇక్కడ హిందువులు నివసిస్తున్నారు. 1963లో ఇదొక స్వతంత్ర దేశమైంది. థాయిలాండ్, ఈ ప్రపంచంలోనే అందమైన దేశాలలో థాయిలాండ్ కూడా ఒకటి. మన భారతీయ చరిత్రలో థాయిలాండ్ దేశాన్ని శ్యామ్ అనే పేరుతో పిలిచేవారు.
ఇది కూడా మన భారతదేశం నుంచి విడిపోయి స్వతంత్ర దేశమైంది. శ్రీలంక ఫ్రెండ్స్, ఇది మన దక్షిణ భారతదేశం నుంచి 37 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఈ దేశం గురించి మన రామాయణంలో కూడా వర్ణించబడింది. రావణాసురుడు లంకకు చెందినవాడే. దిశల్లో ఉన్నప్పుడు ఇది భారత్లో భాగంగా ఉండేది. 1948 ఫిబ్రవరి నెలలో ఇది ఒక స్వతంత్ర దేశమైంది. వియత్నాం ఫ్రెండ్స్, ఈ దేశంలో ఇప్పటికీ ఎక్కువ సంఖ్యలో హిందువులు నివసిస్తున్నారు. ఇది భారత్లో ఉన్నప్పుడు దీని పేరు చెంపా. 1945లో ఇది ఫ్రాన్స్ నుంచి స్వాతంత్రం పొంది ఒక స్వతంత్ర దేశమైంది. బంగ్లాదేశ్, ఇది మన భారతదేశానికి స్వతంత్రం వచ్చే వరకు కూడా భారత్లో భాగంగానే ఉండేది. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది ఈస్ట్ పాకిస్తాన్ అయింది. ఇక్కడ ఎక్కువ శాతం ముస్లింలు ఉన్నారు. 1971లో ఇది పశ్చిమ పాకిస్తాన్ నుంచి విడిపోయి తూర్పు పాకిస్తాన్గా మారింది. అలా ఈరోజు దాన్ని బంగ్లాదేశ్ అని పిలుస్తున్నారు. పాకిస్తాన్, మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్తో మనం 3 సార్లు యుద్ధం చేశాం. కానీ 3 సార్లు పాకిస్తాన్ మన చేతిలో ఓడిపోయింది. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన వెంటనే ఇది మన నుంచి విడిపోయింది. ఈ విధంగా ఒకటి తర్వాత ఒకటి ఈ 15 దేశాలు మన దేశం నుంచి విడిపోయాయి. బ్రిటిషర్ల పాలన కాలంలో కూడా వాళ్ళు డివైడ్ అండ్ రూల్ అనే పాలసీతో మన దేశాన్ని 500 కంటే ఎక్కువ భాగాలుగా విభజించారు. వాటిని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎంతో తెలివితో భారత్లో కలిపారు. ఒకవేళ మన భారతదేశంలో విభజనలు జరగకపోయి ఉంటే ఈ ప్రపంచంలోని పెద్ద దేశం అయ్యేది.